సార్ 20 ఏండ్ల ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం సీఎం రేవంత్ రెడ్డిది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ ప్రాంతం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి ఎన్నికయ్యారు. స్వతహాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా. మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే రాజకీయ వారసత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఒక జెడ్పీటీసీగా ఎన్నికై ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఏలే సీఎంగా ఆయన ఎన్నికయ్యారు. సో ఈ 20 ఇయర్స్ రాజకీయ ప్రస్థానం మీద మీ అనాలిసిస్ ఏంటి? పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే 56 ఏళ్ల రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా యూత్ ఐకాన్ అవ్వడం. ఇప్పటికి కూడా యువకుడు యూత్ ప్రతినిధిగానే మనం ట్రీట్ చేయడం. ఆయన వయసు 56 సంవత్సరాలు. కానీ అలా కనిపించారు. కనిపించకపోవడమే కదా, ఆయన హావభావాలు కావచ్చు, చూడడం అయితేనేమి, యాక్షన్ అయితేనేమి, కేసీఆర్ లాంటి వాళ్ళని వృద్ధుడని చెప్పడం అయితేనేమి. సో అంటే ఆయన యూత్ ఐకాన్, నో డౌట్ ఎట్ ఆల్. లేదంటే మెస్సీతో స్టేడియంలో ఫుట్బాల్ ఎలా ఆడతాడు, అలాగే కేటీఆర్ని కబడ్డీ అలాగే ఆడతాడు అతన్ని రాజకీయంగా. సో స్టిల్ ఆయన యంగ్గానే మనం కనిపిస్తున్నాడు. అది ఆయన ప్లస్ పాయింట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇకపోతే ఆయన రాజకీయ ప్రస్థానం ఒకసారి మీరు 20 ఏళ్ల క్రితం ప్రారంభమే దగ్గర మనం చూశారు. ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్టార్ట్ అయింది. ఆయన మొదటి ఎన్నిక ఎక్కడి నుంచి వచ్చింది? జెడ్పీటీసీగా. అది కూడా స్వతంత్రంగా, అంటే రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కూడా స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచారు. అంతవరకు పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట పదే పదే అంటే ఎమ్మెల్సీగా స్వతంత్రంగా గెలవడానికి ఎంత ప్లస్ పాయింట్ అన్నది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీకు యాడ్ చేస్తాను ఇక్కడ. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పదే పదే చెప్తారు, నేను ఎమ్మెల్సీగా గెలిచాను స్వతంత్రంగానని. అంటే స్వాతంత్రంగా గెలవడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి మేధావి, సిపిఐ సిపిఎం సపోర్టు, అనేక రాజకీయ పార్టీల సపోర్టు ఆయనకు ఉండడంతో గెలిచాడు ఆయన. మరి ఏ సపోర్ట్తో ఆ రోజు రేవంత్ రెడ్డి గెలిచారు? సో అంటే అంత సపోర్ట్ ఆయనకి ఆ రోజు ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి కాగలడానికి పూర్తి అర్హుడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన.